సార్ ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ మనం పరిచయం చేయగలదు. ఎన్నో సినిమాలు తీశాడు. జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యూహమన్నాలు, కడప మీద చాలా సినిమాలు తీశాడు. అవును, కమరాజ్యంలో కడప రెడ్లు అని దుమ్మా కొట్టారు ఆయన పోలీసు విచారణకి. దాన్ని మనం ఎలా చూడాలంటారు? ఆయన గతంలో ఒక గౌరవమైన ఒక సినిమా దర్శకుడని అనుకున్నారండి. కానీ ఆయనే క్రమేపీ తన విలువను పోగొట్టుకున్నాడు, ముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్రాల రెంట్లోనూ. తర్వాత ఆయన ఒక సినిమా దర్శకుడి స్థాయి నుంచి ఒక చిల్లరి రాజకీయ పార్టీలో ఒక సభ్యుడిగా, లేకపోతే సోషల్ మీడియా యాక్టివిస్ట్గా ఇతరుల మీద సినిమాలు తీయటం, వ్యంగ్యంగా లేకపోతే వాళ్ళని విమర్శిస్తూ అవమానిస్తూ సమాజంలో ఒక రకమైనటువంటి విభేదాలు సృష్టించడం, అల్లకల్లోలను సృష్టించడం, కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య కలహాలు సృష్టించే విధమైనటువంటి సినిమాలు తీయటం, ఇవన్నీ కూడా జరిగినాయి. తర్వాత ఆయన పూర్ణ సినిమాలు తీస్తున్నాడని కూడా గతంలో కొన్ని ఆరోపణలు వచ్చినప్పుడు కొన్ని మహిళా సంఘాలు కూడా తీవ్రంగా పరిగణిస్తే ఒక సిపిఎం నాయకురాలు వైజాగ్కి చెందిన నాయకురాలని నిన్ను కూడా పెట్టి ఒక పూర్ణ సినిమా తీస్తానని కూడా ఆయన బహిరంగంగా మాట్లాడాడు. ఆ సందర్భంలో కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు. ఇంకా మహిళా సంఘాలు ఆ రోజు వదిలేసినాయి. కానీ ఇవాళ తనంతట తనుగానే ఈ విధమైన పోస్టింగ్లు పెట్టడం ద్వారా ఆయన మీద చాలా కేసులు ఫైల్ అవుతున్నాయి. ఇప్పుడు గాడిదలని అంటారు, గుర్రాలు అంటారు. ఇప్పుడు తను గౌరవాన్ని పోగొట్టుకుని వీళ్ళ స్థాయిలో పోస్టింగులు పెడుతున్నప్పుడు, కేసులు ఫైల్ అవుతున్నప్పుడు పోలీసులు యాక్షన్ తీసుకుంటారు. ఇతను ఒక్కడి మీదే కాదు, సోషల్ మీడియాలో అసభ్యమైన పోస్టింగులు పెడుతున్న అందరి మీద చర్యలు తీసుకుంటున్న లిస్టులో ఇవాళ వర్మ పేరు కూడా ఉంది. ఆ తర్వాత ఇప్పుడు ఏంటి, ఆ కేసుల్ని నా మీద పెట్టిన కేసుల్ని కొట్టేయమని హైకోర్టుకి వెళ్ళాడు ఆయన. వాళ్ళు చెప్పారు, గౌరవ న్యాయస్థానం ఇట్లా కొట్టేయటం కుదరదు, మీ అరెస్ట్ని ఏదైనా ఆపాలంటే ఆయా పోలీస్ స్టేషన్ల దగ్గరికి వెళ్ళి పోలీసులను కోరుకోమని అడిగారు. పోలీసులకి ఇప్పుడు మీరు చెప్పినట్టు వాళ్ళు హాజరు కాలేదంటున్నారు కాబట్టి ఇంకొక నోటీస్ కూడా ఇస్తారు, అరెస్ట్ వారెంట్ కూడా ఇష్యూ చేసి అరెస్ట్ కూడా చేస్తారు. ఇప్పుడు ఆయన సినిమా డైరెక్టర్ అయినందువల్ల చట్టాలకు అతీతులు అయితే కాలేరు కదండి. ఆయన ఆ పరిమితిని దాటి వెళ్ళబట్టే వాళ్ళ పబ్లిక్ కూడా కంప్లైంట్ చేస్తున్నారు. అందరు సోషల్ మీడియా యాక్టివిస్టులు, వైఎస్ఆర్సీపీ, ఇప్పుడు బోరుగడ్డ అనిల్ ఎంతో, వర్మ కూడా అదే స్థాయి వ్యక్తి. వాళ్ళ బోరుగడ్డ అనిల్ని అరెస్ట్ చేసినప్పుడు ఇతను ఎందుకు అరెస్ట్ చేయరు? ఇతను అంతకన్నా గొప్పవాడా? అంతకన్నా మంచి పోస్టులు పెట్టాడా? కాబట్టి ఇతరులని అవమానకరంగాను లేకపోతే అసభ్యంగాను చేసినప్పుడు ఖచ్చితంగా చట్టానికి లోబడి ఉండాలి. పోలీసులు తీసుకునే చర్యలకి బద్దులై ఉండక తప్పదు.